కొత్త చట్టాలు ఇబ్బంది పెట్టాయా? లేదంటే పోలీసులో, లేదంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతోనో ఈ అరెస్టుల పర్వం జరిగిందా? హైకోర్టు అయితే మాత్రం తాజాగా ఈ అరెస్టుల మీద కాస్తంత విస్మయం వ్యక్తం చేసింది. పేపర్లు ఉన్నాయని వాంగ్మూలాలు రాసేస్తారా ఇష్టం వచ్చినట్టు, లేదంటే నెలల తరబడి జైల్లో పెట్టేస్తారా నిందితుల్ని, ఆధారాలు లేని అరెస్టులు ఏంటి అంటూ తాజాగా ప్రశ్నించిందట హైకోర్టు. ఇది ఒక రకంగా వైసీపీకో నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతో జరిగిన అరెస్టులు ఏదైతే ఉన్నాయో దానికి కాస్తంత ఊరట లభించినట్ట. అలాగే ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, ఏం చెప్తుంది, నిజంగా ఇవి ఒక ఫేక్ లేదంటే వేక్ అరెస్టులు అని చెప్పి తేలిపోయిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఆధారాలు లేకుండా జరిగిన అరెస్టులా, లేదంటే వీళ్ళు అంటే ఇందులో ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇవన్నీ కూడా వస్తాయా, లేదా వీళ్ళ ముందు నుంచి చెప్తున్నారు కదా ఏ కొన్ని రాంగ్ పోస్టులు పెట్టారు, లేదంటే ఆ 311 యాక్ట్, భారత సంహిత 311 యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేశామని ఎలా చూడాలి? ఇక్కడ బేసిక్గా ఒకటండి, ఇదివరకు అయితే కనుక ఒక నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారనేటటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. మన కోపం వచ్చినోడల్లా నేరస్తుడే, లేదా వాడిని భయపెట్టాలా, బెదిరించాలా, ఏ రకమైన కేసులు ఈ సినిమాల్లో చూపెడుతుంటారు చూడండి. మొన్న ఈ మధ్యన సింగన్ సినిమాలు అనుకుంటే ఎవడో చిరాకు తెప్పించాడని వాడి మీద నాడి ఇంట్లో వాడి దాన్ని ఏమంటారు వెహికల్లో 4 మద్యం వేసేసి క్యాన్లు వేసేసి మద్యం అక్రమ రవాణాని ఇదివరకు మనకు తెలిసి పల్లెటూళ్ళలో జరిగేది ఈ ఘర్షణలో. ఇప్పుడు ఏంటంటే టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా విస్తారంగా జరుగుతున్నాయి. ఎవడి మీదనైనా సరే ఏం కేసు పెట్టాలనుకుంటే ఆ కేసు పెట్టేయచ్చు. పోలీసులు పూర్తిగా అధికార పక్షం చెప్పినట్టు నడుచుకోవాలా. వాళ్ళు అందులో భాగంగా ఏం కేసు పెట్టమంటే ఆ కేసు పెడతారు. మామూలుగా ఏంటి, ఇందులో 2 రకాలు. సోషల్ మీడియా లాంటి కేసులు అనుకోండి బెయిల్ వచ్చేస్తాయి. కాబట్టి దానికి ఏం పెట్టారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి BNS 311 యాక్ట్ తెచ్చిపెట్టారు. దాని ప్రకారం ఇదిగో సో వాడు ఎవడో చెప్తే వీళ్ళు పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెట్టడం నేరం అయితే అప్పుడు వాడు చెప్తే నేరం అవుతుంది. ఇంకోటి మార్ఫింగ్ నేరం అయితే కనుక వీళ్ళు మార్ఫింగ్లు చేస్తున్నారు, లేదా గ్రాఫిక్ ప్లేట్లు నేరం అయితే వీళ్ళు గ్రాఫిక్ ప్లేట్లు చేస్తున్నారు. అప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే వీళ్ళు కూడా చేసినట్టే కదా బేసిక్గా. కానీ ఒకటి చేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇంకొకటి చేస్తే కనుక ఒకటి చేస్తే శృంగారం, ఇంకొకటి చేస్తే విచారం. ఇది ఒకటి నడుస్తుంది. ఇది కాకుండా లేదు వాళ్ళకి తర్వాత బెయిల్ వస్తుంది అనుకున్నప్పుడు, లేదా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలన్నప్పుడు దొంగ కేసులు పెడుతున్నారు. ఏంటి, వాడు నీ మీద వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి నీ మీద కేసు. ఇట్లాంటి విచిత్రమైన కొత్త ఫార్ములాలు వచ్చినాయి అనమాట. సాధారణంగా మనకి విట్నెస్ యాక్ట్ ఉంటుంది. అంటే మీరు ఒక సాక్షి సో వాడు చెప్పాడు అన్నప్పుడు వాడి సాక్ష్యం ఎప్పుడు చెల్లుబాటు అవుతుందంటే ఆ సాక్షి చెప్పిన సమాచారం ఆధారంగా అవతల వాడు నేరస్తుడు అన్నటువంటి ఆధారాలు సేకరించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు మర్డర్ చేస్తాం చూశాను సార్ అని చెప్పగానే తీసుకొచ్చి లోపలేసేయకూడదు. అట్టయితే ప్రధానమంత్రి మీద కూడా చెప్పేవాడు ఉంటాడు. మోడీ మీద చెప్పలేదా ఎంతోమంది, మరి తీసుకెళ్ళి మోడీ జైలు పెట్టేస్తారా? ఇది గోదరాప్పుడు ఆ అమ్మాయి అయితే కేసు పెద్ద ఎత్తున పోరాడింది కదా దాంట్లో. మరి అట్లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక రేపటి నుంచి ఎవడు పడతాడు లోపల వేసేస్తారా? దానికి పోలీసులు ఏం చేయాలా, ఎలా చంపారు, ఎట్లా చేశారు, ఇదంతా ఆయుధం ఏంటి, ఇవన్నీ విని తెలుసుకుని వాళ్ళు నిజంగా ఆ టైంలో అక్కడ ఉన్నారో లేదో వెరిఫై చేసుకుని, ఆ ఆయుధం నిజంగా వాళ్ళు వాడుంటే ఆయుధం ఎక్కడ పాడేశారో తెలుసుకుని ఆ ఆయుధాన్ని పసిగట్టి ఆయుధం మీద ఫింగర్ ప్రింట్స్ తీసి, అట్లాగే అక్కడ ఉన్న CCTV ఫుటేజ్లో లేకపోతే వేరే ఎవిడెన్స్ వీళ్ళు అక్కడ ఉన్నట్టు ADN వీళ్ళ సెల్ ఫోను ఇట్లాంటి డేటా అంతా పట్టుకుని ఈ ఆధారాన్ని పట్టుకుని దాని ఆధారంగా కోర్టులో అరెస్ట్ చేస్తే అప్పుడు విచారణ సందర్భంగా ఈ సాక్షి ఇచ్చే వాంగ్మూలం చెల్లుబాటు అవుతుంది. వాంగ్మూలం కూడా ఆధారంతో కూడిందై ఉండాలి. అంతే కదా. ఇప్పుడు మీకు ఒక సినిమా మధ్యన పోకిరి సినిమాలో గుర్తుందా, ప్రకాష్ రాజ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. అరెస్ట్ చేసి సయాజీ సిండే జైల్లో కొడతంటే ఏముందిరా మీరేం బీగుతారని 4 రోజుల పాటు తర్వాత నేను ఎవడో ఒకటి పేరు చెప్తాను, మీడియా అంతా మీ నాయకులంతా దాని చుట్టూతోనే తిరుగుతారు, నాకాడికి ఏ సంబంధం ఉండదు ఏ రాజకీయ నాయకుడి పేరు, ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి పేరు చెప్తే దాని చుట్టూతోనే తిరుగుతారు, నాదో నేను రేపు బెయిల్ మీద పోతానంటాడు. అట్లాగే ఇప్పుడు బట్ట కాల్చి మీద వేసేస్తే దులుపుకోవడం వీళ్ళ పని. ప్రతీకార రాజకీయాలకి పరాకాష్ట వ్యవస్థ ఇది, అంతకుమించి మరి ఏముండదు ఇందులో. అంటే మనం వర్ర రవీంద్ర రెడ్డి అరెస్ట్ తర్వాత ఒక వాంగ్మూలం చేసి అందులో ఏదో కొంతమంది సోషల్ మీడియా పేర్లు రాసి పెట్టారు. దానికి ఆధారం ఉందా లేదా అంటే ఇంకా ఆ వాంగ్మూలమే ఆధారం అవదా నేను అనేది? అదేనేది వాంగ్మూలాలని ఆధారాలుగా పెట్టుకునేటట్టయితే ఎవరితోనైనా ఇప్పుడు వాళ్ళలో ఒకరిని మనం మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు.
అసలు నేరం ఏంటి అనేది కదా లెక్క. నేరం ఏంటి? నువ్వు ఒక తప్పు చేసిన దానికి ఆధారం. ఇప్పుడు ఇందులో చూపెట్టింది ఏంటి? నిన్నటి కేసు డ్రగ్స్ గంజాయితో ఎవరో పట్టుబడ్డారు. ఆ పట్టుబడ్డ అతను సోన్సు అతని పేరు చెప్పాడని పట్టుకున్నాడు. తప్పులేదు, గంజాయిని పట్టుకోవడంలో తప్పులేదు. ఇది దాంట్లో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి 4 నెలల నుంచి జైల్లో ఉంచారు. తర్వాత ఏం చేయాలి? పోలీసులు అరెస్ట్ చేశాక ఇతనే అతనికి చెప్పాడు అనడానికి, ఇతని నుంచి అతనికి వెళ్ళిన ఫోన్ కాల్స్, ఇతనితో అతను మాట్లాడిందో, లేదా ఈ గంజాయి ఇతను ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు, మూలం అది కదా. గాల్లో నుంచి గంజాయి రాదు కదా. లారీడి గంజాయి వచ్చిందంటే ఎక్కడి నుంచినో పట్టుకొచ్చి ఉండాలి కదా, అక్కడికి పోవాలి కదా. అక్కడ ఎక్కడి నుంచి లోడ్ చేశారో అక్కడ విట్టేసి తీయాలి కదా, అక్కడ పంచనామా చేయాలి కదా. అసలు అక్కడ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళకి గంజాయి ఎక్కడి నుంచి పంట పండిస్తున్నారో అది పట్టుకోవాలి కదా. ఇదేమీ పట్టుకోకుండా సో వాడు అమ్మమన్నాడని నేను అమ్మానని తీసుకెళ్తున్నానండి అంటే రేపు పొద్దున ఎవరి పేరైనా చెప్పచ్చు. అంతే కదా. చెప్పారు కాబట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తామంటే నెలల తరబడి ఏంటి, దశాబ్దాల తరబడి కూడా పెట్టచ్చు. దాన్నే ఇప్పుడు కోర్టు అంది. తర్వాత మీరు పట్టుకున్నారు, ఓకే, అతను బయట ఉంటే కనుక ప్రమాదకరం అన్నారు, మేము కూడా ఇది ఇచ్చాం, బెయిల్ ఇవ్వలేదు. 4 నెలలు అయినా కూడా కనీసం ఏ ఆధారం, ఒక్క కాగితం కూడా చూపించలేకపోయారు. అదేమంటే అతను వాంగ్మూలం ఇచ్చాడు కదండి, దాని ఆధారంగానే నువ్వు జైల్లో ఉంచు అంటున్నావు. అది ఎట్లా సాక్ష్యం కింద వర్తిస్తుంది అని అడిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అతను ఎవరు కాదు, అతని పేరేంటి, సచివేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఒక అమ్మాయి పెట్టింది. ఆ వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేసేయలేదు మరి. అప్పుడు కోర్టు ఏం చెప్పింది? కోర్టులోకి వెళ్ళగానే కోర్టులో ఏముంది, అమ్మాయి అబ్బాయి నేను పొరపాటుని చెప్పానని కంప్లైంట్, తప్పుడు కంప్లైంట్ అండి. మరి ఆ వాంగ్మూలం ఆధారంగా అయితే అతను నేరస్తుడేగా. మొన్న ఆయన ఎవరు, మేరుగు నాగార్జున, సేమ్ గా జరిగింది. తర్వాత అట్లాగే కోర్టులో చెప్పారు కదా. మరి వాంగ్మూలమే ఆధారం అయితే ఎవరెవరి మీదనైనా వాంగ్మూలం ఇవ్వచ్చు. అసలు ఇప్పుడు ఏం లేదు, మనం ఏంటంటే ఒక విశృంఖలతని చట్టబద్ధంగా కరెక్ట్ అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఒక తప్పుని రైట్ అనిపిస్తున్నాం. పదే ఒక తప్పుని గురించి రైట్గా మాట్లాడి రైటుని రాంగ్ అని, రాంగ్ని రైట్గా ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇది సమాజం ఇవాళ రోజున బాగానే ఉంటుంది. రోజు పోయే కొద్దీ అసహనాలు, అసంతృప్తులు పెరిగాక ఇక తిరుగుబాటు కాదు, తన్నుకు చచ్చిపోతారు జనం. ఒకప్పుడు రౌడీయిజం, ఫ్యాక్షనిజాలు చూసిన రోజుల్లో నేను ఎలాంటి వాతావరణం చూశానో ఇవాళ అట్లాంటి వాతావరణం వచ్చింది. ప్రభుత్వాలు చేర్పు చేతల్లో పోలీసులు ఇష్టం వచ్చినటువంటి కేసులు పెట్టడాలు, నాయకులకి సంబంధించినటువంటిది ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా దొంగ కేసులు బనాయించడాలు, దాని చుట్టూతో నడుస్తున్నప్పుడు చివరికి రేపు పొద్దున్న నిజంగా ఎవడన్నా నేరం చేసినా నేరం అనుకోరు. ఒక మంచోడిని కూడా వెధవని కింద చూపించేటటువంటి ప్రయత్నం చేసి సామాజికంగా వాళ్ళని అణగతొక్కేటటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో ఓవరాల్గా వ్యవస్థీకృత పతనం అన్నటువంటిది పెరుగుతోంది ఇక్కడ. కానీ ఒకటి సార్, పై అధికారులు ఒత్తిడో లేదంటే రాజకీయ ఒత్తిడితో పోలీసులు అయితే ఇలాంటి వాంగ్మూలాలు పెట్టేస్తున్నారు, అరెస్టులు చేసేస్తున్నారు. ఇప్పుడు కోర్టు చెప్పినట్టు కొన్ని రోజులు, కొన్ని నెలల్లో జైల్లో ఉంచేస్తున్నారు. కానీ ఆ సదరు వ్యక్తి XYZ ఎవరైతే ఉంటారో రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు భారీ మూల్యం? ఇప్పుడు నిజంగా ఆధారాలు లేవు అన్నట్టు రేపొద్దున తర్వాత వాళ్ళు బెయిల్ మీద ఇంకో రకంగానే బయటకు వచ్చేస్తారు. కానీ ఆ రిమార్క్ అయితే అలా ఉండిపోద్ది కదా. అలా ఉండాలనే కదా వీళ్ళ ఉద్దేశం కూడా. అంటే అదొక కక్ష సాధింప, అదొక ఏమంటారు దాన్ని, ఆత్మ సంతృప్తి చెందడమా వాళ్ళకే కదా. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే బాగా అంటే మనల్ని పని చేసుకొని గుండా దందా చేసే వాళ్ళ మీద కేసులు పెట్టించేవాళ్ళు, అంటే రౌడీ కేసులు పెట్టించడం ఇట్లాంటి. ఇప్పుడు అట్లా కాకుండా సోషల్ మీడియా పోస్టుల మీద PD యాక్ట్ అంటే ఏంటండి, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్. ఎందుకు పెడతారు? అది అసాంఘిక శక్తి ఈ వ్యక్తి సమాజంలో ఉంటే ప్రమాదకరం అని. అది సోషల్ మీడియా వాళ్ళ మీద పెడతానన్నప్పుడు అసలు మనం ఇంకా మానవ సమాజంలో ఎక్కడున్నట్టు, మానవత్వ విలువలు ఎక్కడున్నట్టు, ప్రజలకు హక్కులు ఎక్కడున్నట్టు, దాన్ని మనం హర్షిస్తా చప్పట్లు కొట్టుకుంటున్నాం. అంటే ఇక ఏం లేదు భవిష్యత్తులో. ఇప్పుడు మొన్న ఇది విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆంధ్రప్రదేశ్లో 11,500 మంది దళితుల మీద కేసులు నమోదైనట్టు 6 నెలల్లో. 11,500 మంది దళితుల మీద. ఇందులో నాకు తెలిసి 3 వంతులు రాజకీయ కేసులే ఉంటాయి. 3 వంతులు రాజకీయ కేసులే ఉంటాయి. దాన్ని బట్టి ఏం చెప్తున్నాం మనం? ఇప్పుడు ఇవాళ మనం నమోదు చేస్తున్న కేసులు నాకు తెలిసి వచ్చే ఏడాది భారతదేశంలో అత్యధిక కేసుల రికార్డు మనకే అవుతుంది.
ఎందుకని రాజకీయ కక్ష సాధింపులతో పెడుతున్న కేసులు. ఉమ్, అది పతాక స్థాయికి చేరిపోయింది. అవును. ఇక రాబోయే రోజుల్లో దీని వెనకాల చాలా లాజిక్ ఉందండి. నాయకులు ఇద్దరు బాగానే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు. అవును. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు వాళ్ళ నలుగురు బాగానే ఉంటారు. ఉమ్, మిగతా జనాలందరూ అయితే ఈ రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాలకు పోండి, లేదా ఇక్కడ వ్యాపారాలు చేస్తే ఏ రాజకీయం మాట్లాడకుండా అధికార పక్షం ఓడి చెప్తే ఏం చెప్తే అది అయ్యా నీ బాంచందర కాలు మొక్తాను, లేదా అసలు ఏం మాట్లాడకుండా వ్యాపారం చేసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఇయ్యి, చందా ఇవ్వమంటే ఇయ్యి, లేదా నువ్వు వ్యాపారం వదిలేసిపోమంటే వదిలేసిపో అంతే, లేదా ఏదో ఒక పార్టీకి బానిసగా పనిచేయి. ఈ కేసులు పెట్టినప్పుడు ఏం చేయాలి వాడు? ఇక సచ్చినట్టు ఆ పార్టీకి లాయల్గా పనిచేయాలి కదా. అంతే కదా. అవును. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే గత 10 ఏళ్ళుగా కూడా 10-15 ఏళ్ళుగా కూడా ప్రజల ఆలోచన తీరులో మార్పు వచ్చేసింది. ఇదివరకటి రోజుల్లో అయితే నాకు బాగా గుర్తు, ఈ రౌడీ నాయకులు, ఫ్యాక్షన్ నాయకులు వెనకాల ఎందుకు ఉండేవాళ్ళు అంటే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువ ఉండటం, వీళ్ళు ఈ నాయకుల వెనకాల తిరిగే నాన్నలు ఆ నాయకుల కోసం రౌడీజమో, మర్డర్లో, మానభంగాలు చేస్తే ఆ నాయకుడు అంతో ఎంతో డబ్బులు పడేస్తే ఆ డబ్బులతో వాళ్ళు బతికేవాళ్ళు. కాబట్టి అప్పటికి విద్యా అవకాశాలు ఇవి కూడా సమృద్ధిగా లేవు. కాబట్టి ఆ నాయకుడు వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు అవిద్య కారణంగా అలాంటిది నడిచింది. తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్లు ఇట్లాంటి పుణ్యమాని చదువులు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నాక అలాంటి బతుకులు వద్దనుకున్నారు. అంటే ఏ నాయకుడి దగ్గరనో రౌడీజం చేస్తాను, ఫ్యాక్షనిజం చేస్తాను బతకాలనుకోలే. ఇదివరకటి రోజుల్లో నాయకుడు పోతాడు వెనకాల వేలాది మంది కనబడేవాళ్ళు. ఇవాళ డబ్బులు ఇస్తే కానీ జనం రావట్లా. ఎందుకని? ఈ కారణాల వల్ల. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి మీదనే ఏమి కాకుండా వాళ్ళ మీద పై కేసులు పెడతారు, మిగతాదంతా కింద కార్యకర్తలను అరెస్ట్ చేశారు వీళ్ళు వైసీపీ. తద్వారా వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పార్టీ వెనకాల తిరిగి ఆ పార్టీని గెలిపించుకునే పని చేశారు. ఇప్పుడు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేస్తారు. తద్వారా వాళ్ళు రేపు పొద్దున ఈ రాజకీయాలు మనకు వద్దులే అనుకునేవాడు కూడా సచ్చినట్టు ఆ కేసుల్లో కావలసినటువంటి ఆర్థిక సాయము, న్యాయ సహాయం కోసం ఆ పార్టీ వెనకాల తిరగాలి. అంటే భవిష్యత్ పారిశ్రామికవేత్తలు, భవిష్యత్ వ్యాపారులు, భవిష్యత్ ఉద్యోగులు కాదు మనం తయారు చేస్తుంది, భవిష్యత్ విద్యావంతులైన బానిసల్ని తయారు చేస్తున్నాం మనం. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నది. కానీ ఇక్కడ కోర్టు విస్మయం వ్యక్తం చేయడం ప్రభుత్వం మీద అక్షింతలు జల్లినట్ట, పోలీస్ వ్యవస్థ మీద అక్షింతలు జల్లినట్ట, ప్రభుత్వం వల్ల పోలీసులు బలిపశులు అవుతున్నారు మధ్యలో. ఇక్కడ పోలీసులు పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్, పోలీస్ అనే పేరు, ఆ సింహాలు లేకపోతే బాలయ్య లాంటి డైలాగులు ఇట్లాంటి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఇవాళ పాపం అట్లా ఫీల్ అవ్వడానికి వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఎందుకని? అధికారంలో ఉన్న వాడికి తావేదారిగా పని చేయకపోతే పోస్టింగ్లు ఇయ్యరు, వాళ్ళు చెప్పినట్టు అడుచుకోకపోతే వీఆర్లోకి వెళ్ళిపోతారు, ఈవెన్ పోలీస్ కేసులు కూడా ఫేస్ చేస్తారని కొంతమంది అధికారులు అరెస్టులతో కనబడుతుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటిది లేదు, కమిట్మెంట్ లేదు. ఇప్పుడు జరుగుతున్న తంతంతా ఏంటంటే ప్రజలకి సంబంధించి ఎవరు జవాబుదారీతనం అంటే రాజకీయ నాయకులకి ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని దాసోహం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్ప కూల్చుకుంటున్నాం మనం. రాబోయేటటువంటి రోజులు అత్యంత ప్రమాదకరమైనటువంటి, ఒకప్పుడు బీహార్ అట్లాగే ఉండేది, ఉత్తరప్రదేశ్ అట్లాగే ఉండేది, బెంగాల్ స్టిల్ నో అట్లాగే ఉంది. మనం ప్రపంచం మొత్తానికి విద్యావంతుల్ని పంపించిన రాష్ట్రం కాస్త ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో అత్యధిక కేసులు ఫేస్ చేసినటువంటి విద్యావంతుల లెక్క. ఇప్పుడు చూడండి, వాళ్ళు నన్ను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లలో కేసులు నమోదైనటువంటి వాళ్ళు లేదా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనటువంటి వాళ్ళ ఎడ్యుకేషన్ లిస్ట్ తీయమనండి. గతంలో అవిద్యావంతులు 80-90% ఉండేవాళ్ళు, 10% విద్యావంతులు ఉండేవాళ్ళు. ఇప్పుడు 60% మంది 10th క్లాస్ అబోవ్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. అంటే చదువుకున్న వాళ్ళని కూడా దొంగలుగా మారుస్తున్నాం మనం తప్పుడు కేసులతో. వ్యవస్థీకృత పతనం పతాక స్థాయికి తీసుకెళ్ళాం. దీన్ని, ఈ విచ్ఛిన్నాన్ని నాయకులు నవ్వుతూ చూసుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఈ డబ్బులు పెట్టి కార్యకర్తలను తెచ్చుకోవడం కంటే వాళ్ళని చచ్చినట్టు బానిసలుగా పడేసుకోవాలంటే ఇట్లాగా అనేటువంటి ఒక సరికొత్త జూదంలో పావులుగా మారుతున్నది కార్యకర్తలు. ఒక రకంగా కాస్తంత రిలీఫ్ వచ్చినట్ట సార్ వైసీపీకి? ఏముండదండి దీంట్లో, ఏమి వైసీపీది కూడా కాదు ఇది.
అక్కడ ఎవడో ఒకడు అంటే గంజాయికి వైసీపీలో సంబంధించి- అరెస్టులు ఎక్కువ ఇదే వాళ్ళనే కాదు, social వాళ్ళదేం media కాలేదు. ఇక్కడ నిన్న సోషల్ మీడియాది నిన్న ఒకటి రెండు వచ్చినాయి ఇట్లాగే. ఏది ఎందుకు అరెస్ట్ ఎట్లాగ పెడతారు మీరు అని చెప్పేసి ఓ 2 కేసుల్లో కూడా వచ్చినాయి. కాకపోతే ఈ 6 నెలల తర్వాత కొంచెం కోర్టులు ఇదివరకు అయితే కోర్టు ఇట్లాంటి జగన్ ప్రభుత్వాన్ని నిలదీసినాయి, రిమాండ్ ఇవ్వడానికి వీలు లేదన్న ఆర్డర్లు కూడా వేసినాయి. అవును. అట్లాంటి రోజు వస్తే గానీ మార్పు రాదు మళ్ళీ. అంతేనా? రైట్ రైట్, చూద్దాం. మొత్తానికి కోర్టు అయితే ఈ అరెస్టుల మీద కాస్తంత విస్మయం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తారా, తెల్ల పేపర్ మీద ఇలా వాంగ్మూలాలు రాసేసి అనేది. మరి దీంతో ఏమైనా కాస్తంత మార్పు వస్తుందా? మధ్యలో కోర్టుతో పోలీసులు అక్షింతలు వేసుకుంటున్నారా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా? చూద్దాం, మార్పు రావాలని కోరుకుందాం.